అయిందా? మంచిగా అయిందా ఇప్పుడు? చేతిలో స్టీరింగ్ ఉంది, కాళ్ళ కింద ఎక్సలేటర్ ఉందని అడ్డగోలుగా దొక్కి ఇష్టం వచ్చినట్టు పోతే గిట్లనే ఉంటది మళ్ళా. కాకెవలో గాని దెబ్బకు దేవుడు కనిపించినట్టున్నాడు. బగ్గ ట్రాఫిక్ ఉన్నది, తోపు లెక్క రాంగ్ రూట్ లో పోయి జొర్రుదామని చూసిండు. ఇక అటు ముంగటున్న ఆయన అసలుకే సైడ్ ఇయ్యకుండా వెనకకే పోయేటట్టు చేసిండు. ఇంకొకాడ ఓ తాత ఎంత పర్షాన్ పట్టించిండో చూడుండ్రి. అరే రే 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 రే. అబ్బరే బిడ్డా, తాత జస్ట్ మిస్ అయిండు కదా. తాత లేచిన గడియ మంచిగానే ఉన్నట్టుంది, జిర్రంతల మిస్ అయిండు. లేకుంటేనా పెద్ద పరిశానే అయ్యేది. సావు తప్పి కన్ను లొట్టబడ్డట్టు చేతికి చిన్నగా దెబ్బ తాకింది. పెద్ద రోడ్డు మీద ముందుగాల కుడి దిక్కు పోదాం అనుకున్నాడట. అటెంక ఏమనిపించిందో ఏమో, పోయేటోడు పోక ఎడమ దిక్కు తిరిగిండు. అది కూడా ఎనకేమత్తున్నాయో చూసుకోకుండానే తిరిగిండు. వెనక మంచి జోరు స్పీడులత్తున్న ఆయన జప్పున అలర్ట్ అయి టక్కర్ కాకుండా స్పీడును కంట్రోల్ చేసిండు. తాత చేయికి చిన్నగా దాకినట్టు అయింది. ఈ డ్రైవర్ అన్న మంచోడే ఉన్నాడు, దగ్గరికి పోయి ఏమన్నా అయ్యిందో ఏందో అని చూసిండు. వెనుక ముందు చూసుకోవాలని సుద్దులు చెప్పి వెళ్ళగొట్టిండు. ఇది ఇట్లుంటే రాజస్థాన్ దిక్కు స్కూటీ జయంగా పెద్ద గోసే వచ్చింది. ఈయన ఆగం పాడుగాను ఎంత పర్షానయ్యే. బండి బందు పెడితే ఏం పోవు ఏం కథ. 10 రూపాయల పెట్రోల్ కోసం చూసుకుంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే కాడికి వచ్చింది కదా. రాజస్థాన్ దిక్కు జోధ్పూర్ లా స్కూటీ మీద వచ్చిన అన్న బండి షాల్ ఉండంగానే దిగిండు. పిల్లగాన్ని పక్కకెళ్ళగొట్టిండు. వెనుక కూసున్న చిట్టి తల్లి తెలిసి తెలియక ఎక్సలేటర్ ను పట్టుకోగానే బండి బుర్రుమని ఉరికింది. అట్లనే సీదా పోయి చెత్త చెదారంలో పడ్డది. నయ్యం ముచ్చటేందంటే చిట్టి తల్లికి పెద్ద దెబ్బలేం దాకలే. జనాలు పిల్లగాండ్లు బండ్ల మీద ఉన్నప్పుడు జరంతా పైలంగుండుండ్రి. అట్లనే ట్రాఫిక్ రూల్స్ పాటించి పానాలు పర్షాన్ల పడకుండా కాపాడుకోండ్రి, సరేనా?